రష్యాలో అంగారా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యమైంది. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. AN-24 ప్యాసింజర్ ప్లాన్ మిస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. తూర్పు ఆమూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంగారా ఎయిర్లైన్స్ ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తుంది. చైనా బార్డర్ సమీపంలో ఉన్న ఆమూర్ ప్రాంతంలోని టిండా పట్టణం దిశగా ఆ ప్లేన్ వెళ్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విమానంతో కాంటాక్ట్ కోల్పోయారు. రష్యాలో అంగారా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యమైంది. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. AN-24 ప్యాసింజర్ ప్లాన్ మిస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. తూర్పు ఆమూర్ ప్రాంతంలో జరిగినది ఈ ఘటన. అంగారా ఎయిర్లైన్స్ ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తుంది. చైనా బార్డర్ సమీపంలో ఉన్న ఆమూర్ ప్రాంతంలో టిండా పట్టణం దిశగా ఆ ప్లేన్ వెళ్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విమానంతో కాంటాక్ట్ కోల్పోయారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంగారా విమానం అదృశ్యమైందని తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ దీపిక, కొద్దిసేపటి క్రితమే రష్యాలోని అంగారా ఎయిర్లైన్స్ విమానం గాల్లోకి ఎగిసిన కొద్దిసేపట్లోనే ఈ యొక్క రష్యన్ ఎయిర్ ట్రాఫికింగ్ లింక్స్తో ముడిపడి ఉన్నటువంటి సిగ్నల్స్ పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క విమానంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రధానంగా చైనా సరిహద్దుల్లో ఈ యొక్క విమానం అదృష్టమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క విమానంలో 50 మంది ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఆ యొక్క విమానానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ పూర్తిగా స్తంభించిపోవడంతో ఆ యొక్క విమానం అదృష్టమైంది. పూర్తి స్థాయిలో కూడా అంటే ఆ యొక్క విమానం చైనా సరిహద్దుల్లోని టిండా పట్టణ ప్రాంతానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విమానం అదృష్టమైంది. అయితే ఆ టిండా విమానాశ్రయానికి నియర్ బైలోనే ఈ యొక్క విమానం అదృష్టమైనట్లుగా అధికారులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క అదృష్టమైనటువంటి విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. AN-24 విమానంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా సిగ్నల్స్ కోల్పోవడం ద్వారా ఈ యొక్క విమానం పూర్తిగా అటు అదృశ్యమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కీలకమైనటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు కావచ్చు, కీలకమైనటువంటి ప్రమాదాలతో పాటుగానే సిగ్నల్స్ కోల్పోవడం, దాంతోపాటుగానే అందులో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం ద్వారా ఇటువంటిది ప్రధానంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇటీవల అనేక ఇండియాలో కావచ్చు ఇతర దేశాల్లో జరిగినటువంటి ఘటనలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క రష్యాలోని అంగారా ఎయిర్లైన్స్ విమానం అదృష్టం కావడం కూడా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క విమానంలో 50 మంది ప్రయాణికులు అంగారా విమానంలో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్కి ఆ యొక్క విమానం యొక్క సిగ్నల్స్ అందకపోవడంతో ఈ యొక్క విమానం అదృష్టమైందనేది కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క విమానం టిండా విమానాశ్రయానికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే అదృశ్యమైంది. పూర్తిగా దాని యొక్క జాడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క విమానానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అదేవిధంగా ఈ యొక్క వాతావరణ సాంకేతిక సమస్యల కారణమా లేకపోతే ఈ యొక్క అదృశ్యానికి సంబంధించి టెక్నికల్ కారణాలా అనేది తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా రష్యాలో ప్రస్తుతం అంగారా విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. AN-24 విమానం టిండాకు చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి టిండా పట్టణానికి బయలుదేరినటువంటి ఈ యొక్క విమానం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మరికొద్ది గంటల్లోనే ఈ యొక్క విమానం టేకాఫ్ కావాల్సి ఉన్న నేపథ్యంలో కూడా
కొద్ది గంటల ముందే ఈ యొక్క సిగ్నల్స్ కోల్పోవడం, పూర్తి స్థాయిలో అటు విమానం అదృశ్యం కావడం కూడా ప్రపంచవ్యాప్తంగా కొంత కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క విమానం జాడ ఇప్పటికీ ఏటీసీకి అంతు చిక్కడం లేదు. ఆ యొక్క సిగ్నల్స్ కూడా అందకపోవడంతో ఈ యొక్క ప్రకటన జారీ చేసింది. అంటే పూర్తి స్థాయిలో కూడా వాతావరణ సాంకేతిక కారణాల లేదంటే టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఈ యొక్క విమానానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ అందడం లేదా అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల జరిగినటువంటి ఘటనలలో చూసుకున్నా, అంతేకాకుండా సాంకేతిక సమస్యలతో వివిధ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ యొక్క విమానం అదృశ్యానికి సంబంధించినటువంటి వివరాలు స్పష్టంగా తెలియపరచడం లేదు. పూర్తి స్థాయిలో కూడా మరింత స్పష్టమైనటువంటి వివరాలు రావాలంటే మరి కాసేపు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ రష్యా నుంచి బయలుదేరినటువంటి ఈ రష్యా నుంచి టిండా అంటే చైనా సరిహద్దుల్లో ఉండేటటువంటి టిండా పట్టణ ప్రాంతానికి బయలుదేరినటువంటి విమానం ఏదైతే ఉందో ఆ విమానం అదృశ్యమైనటువంటి సమయంలో ఆ యొక్క విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు దాదాపు 50 మంది ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క విమానానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో టెక్నికల్ అంశమా లేదంటే ఇతర ఏవైనా కారణాలతో సిగ్నల్ కోల్పోయిందా అనేటటువంటి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనకు సమాచారం రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అదృశ్యానికి సంబంధించి వెంటనే కూడా అటు విమానయానానికి సంబంధించినటువంటి అధికారులు వెంటనే అప్రమత్తమై వారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డేటాను కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సిగ్నల్స్ కోసం కూడా టెక్నికల్గా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.